సరే, ఇప్పుడు మీరు ఇంత క్లారిటీ ఉంది, కన్ఫ్యూజన్ లేదని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం ఒక పాలసీ తీసుకున్న తర్వాత ఫస్ట్ మీరు రేషన్ కార్డుల కోసము కులగణన సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ ఆధారంగా తీసుకుంటామని చెప్పారు. చెప్పారు మీ మంత్రులే చెప్పారు. ఇప్పుడేమో మళ్ళీ దరఖాస్తు పెట్టుకోండి, రచ్చ జరిగిన తర్వాత మళ్ళీ మీరు సారీ, నువ్వు మిస్గైడ్ చేస్తా ఉన్నావు. మా ప్రభుత్వం చాలా స్పష్టంగా గతంలో కూడా చెప్పింది, కాస్ట్ సర్వే చేసేది దాని పర్పస్ వేరు. ఈ 70-75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో వచ్చిన ఆర్థిక వనరులు కానీ, రాజకీయ అవకాశాలు కానీ, లేకపోతే ఆర్థిక వనరులు కానీ, మిగతా వనరులు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ అందరికీ ఏ స్థాయిలో ఎంతవరకు అందుబాటులోకి వచ్చాయనేది స్టడీ చేసి భవిష్యత్తులో ఇంకా అందరికీ అందుబాటులో తీసుకొని రావడానికి ఏ రకంగా ప్లాన్ చేయాలో ఆ చేయటం కోసం ఒక సైంటిఫిక్ సర్వే చేస్తున్నామని చెప్పాము. రేషన్ కార్డులకు సంబంధించి అందులో కూడా ఎవరైనా రేషన్ కార్డు మాకు లేదు అని చెప్పినటువంటి వాళ్ళు ఉంటే దాన్ని కూడా తీసుకుంటున్నామని తప్ప దాన్ని బేస్ చేసుకొని చేస్తున్నామని చెప్పలే. అట్లాగే నీకు మీ సేవలో కొద్దిమంది అప్లై చేసుకుని ఉంటే అవి కూడా తీసుకుంటున్నాం అని చెప్పాం. లేకపోతే డైరెక్ట్గా అధికారుల దగ్గర ఎవరైనా అప్లికేషన్ అవి కూడా. ఇవన్నీ చేసిన తర్వాత కూడా గ్రామాల్లో చాలామంది ఈ మార్గాల ద్వారా చేసుకోలేనటువంటి వాళ్ళు ఇంకా మిగిలిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం కూడా గ్రామ సభ పెట్టి అవి కూడా తీసుకొని అన్నిటినీ కంపైల్ చేసి చేయాలనే ఆలోచనతో. సో యూ మస్ట్ అండర్స్టాండ్, అనేక మార్గాల ద్వారా లేనటువంటి వాళ్ళు, పొందలేనటువంటి వాళ్ళ సమాచారాన్ని తీసుకొని ఇంకా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉంటే గ్రామ సభ కూడా పెట్టి అందులోంచి కూడా తీసుకొని చేయాలనే ఒక ఉన్నతమైన ఆశ, ఆలోచనతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని దయచేసి మీరు సార్ ట్విస్ట్గా సార్ మీరు చేసిన కులగణన సర్వేలో మేము కూడా పార్టిసిపేట్ చేసినాము. ఇల్లు ఉందా అని అడిగారు, భూమి ఉందా అని అడిగారు, కార్డు ఉందా అని అడిగారు, అప్పెంత అని అడిగారు, ఆస్తులు ఎంత అని అడిగారు. ఇప్పుడు మళ్ళీ కులగణన ఆధారంగానే రేషన్ కార్డులు ఇస్తామన్నారు. మళ్ళీ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ దరఖాస్తు చేసుకోండి, వాళ్ళకు కూడా ఇస్తామని చెప్తున్నారు. కన్ఫ్యూజ్ చేస్తున్నారు కదా మీరు. ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు. ఇందులో చాలామంది ఇల్లు లేనటువంటి వాళ్ళు కూడా ఇల్లు ఉందా లేదనే దాంట్లో కన్ఫ్యూజన్తో కొంతమంది పెట్టుకోలేదు, రేషన్ కార్డు కొంతమంది పెట్టుకోలేదు. వాళ్ళని కూడా వదిలేద్దామా? వదిలేస్తారా? వదిలేదలుచుకోలేదు. మేము ఎవరిని వదిలేదలుచుకోలేదు. అత్యంత చివరి వాడికి కూడా మేలు జరగాలనే ఆలోచనతోనే గ్రామ సభలు పెట్టేస్తే 3 రోజులు పెట్టేస్తే స్పష్టంగా అందులో ఉన్నటువంటి వాళ్ళు, మనం ఈరోజు ఈ సభ కేవలం ఇళ్ల కోసం, రేషన్ కార్డు కోసం పెట్టారు కాబట్టి అందరూ పోయి దరఖాస్తు చేసుకుంటే ఏ ఒక్కళ్ళు మిగిలిపోకుండా ఉంటారు. బట్ గారు ఒక క్లారిటీ ఇవ్వండి. నోబుల్ కాజ్ అంటే క్లారిటీతో చేస్తున్న కార్యక్రమం. దయచేసి దీన్ని లబ్ధిదారులకు మేలు జరిగే విధంగా మీరు ప్రభుత్వం యొక్క ట్రాన్స్పరెంట్ అండ్ స్ట్రెయిట్ ఆలోచనని తీసుకొని పోవాలి. కానీ దాన్ని ట్విస్ట్ అట్లా చేసి మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. ఆఫీసర్లు గ్రామ సభలో చదువుతున్నటువంటి పేర్లు బెనిఫిషరీస్గా దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళ, లేదంటే వాళ్ళు ఫైనల్ బెనిఫిషరీసా? ఇంతవరకు ఏ పేరు చదివినా, ఏ గ్రామ సభలో ఎవరి పేర్లు చదివినా అవన్నీ అప్లికెంట్స్ పేర్లే. ఈ ఇళ్ల కోసం, రేషన్ కార్డు కోసం గతంలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ పేర్లే. మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉంటే మీరు కూడా అప్లై చేసుకుంటే అవి ఇవి అన్నీ కలిపి అర్హత కలిగినటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసే ప్రాసెస్. అవి సెలెక్టెడ్ లిస్ట్ కాదు, ఓన్లీ అప్లికెంట్స్ లిస్టులే అవి. రేపొద్దున మీరు కూడా అప్లై చేసుకుంటే మీ పేర్లు కూడా కలిపి దాన్ని మళ్ళీ అనౌన్స్ చేస్తారు. సార్ ఇప్పటికే 1,00,000 దరఖాస్తులు వచ్చాయి. ఎన్నైనా రాని, మీరేమో 26వ తేదీ నుంచే 26 నుంచే లాంచ్ చేస్తా అని చెప్పారు. ఎన్నైనా రాని, చిట్ట చివరి వారి వరకు కూడా వెళ్ళాలనేదే మా ఆలోచన. పూర్తిగా సంపూర్ణంగా అప్లికేషన్స్ అందరికి వచ్చిన తర్వాతనే క్రోడీకరించి స్పష్టంగా ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఈరోజు రేషన్ కార్డు వాళ్ళు ఇచ్చేసి ఇక నేను మళ్ళీ 5 ఏళ్ళ వరకు ఇవ్వలేనని అనలేను. ఎందుకంటే ఈరోజు ఇచ్చిన తర్వాత 1 నెల తర్వాత, లేకపోతే ఇంకో 5 రోజుల తర్వాత ఇంకో వాళ్ళ పెళ్ళి అవుతుంది. పెళ్ళైన వాళ్ళు సపరేట్ కుటుంబంగా మారిపోతుంది. సో ఆ కుటుంబం పెళ్లి కావాలని అతనికి రేషన్ కార్డు కావాలి. లేకపోతే నెల తర్వాత ఇంకో 10 మందికి పెళ్ళి అయితే ఆ ఊర్లో వాళ్ళకి మళ్ళీ రేషన్ కార్డు కావాలి. రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం అనేది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఇస్ ద కేస్ ఇన్ ద హౌసింగ్. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి విషయంలో కూడా గ్రామానికి కేటాయించినటువంటి సంఖ్య కంటే వచ్చినటువంటి దరఖాస్తులు ఎక్కువగా ఉంటాయి. మిగతా వాళ్ళని ఎట్లా సాటిస్ఫై చేయగలుగుతారు మీరు?
ఒక నియోజకవర్గానికి 3,600 4,500 ఇండ్లు ఇస్తున్నప్పుడు మీరు కేటాయించింది 3,500 కదా, ఇంకా ఎక్కువ మంది వస్తాయంటే డెఫినెట్గా వీఆర్ స్టార్టింగ్ విత్ దట్ నెంబర్. బట్ ఎంతమంది వస్తే అంతమందికి కంటిన్యూస్గా మేము చేసుకుంటూ వెళ్తాం. ప్రయారిటీ ఏంటి మీకు? ప్రయారిటీ చెప్పాను. ఇల్లు లేని వాళ్ళకే ఇస్తారా? ఒకే కుటుంబంలో మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఒక కుటుంబంలో ఒక అబ్బాయికి పెళ్ళి అవుతుంది, తను ఇంకో ఫ్యామిలీ పెట్టాలనుకుంటాడు, వాళ్ళకు కూడా ఇస్తారా? లేదంటే అసలు ఇల్లే లేని వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారా? ఫస్ట్ ఇల్లు లేనటువంటి వాడు మీరు ఏం చేస్తారు, ఫస్ట్ రోడ్డు మీద ఉన్నవాడికి, ఇల్లే లేనటువంటి వాడికి ఇచ్చుకుంటా వి విల్ కంటిన్యూ. ఇట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ఒక్కరోజు ఆగేది కాదు అది అంటున్నాను. మీరు చెప్పినంత క్లారిటీగా మీరు చెప్తున్నారు, ఇప్పుడు ఏదో క్లారిటీగా చెప్తున్నారు, ఇది కాదు కన్ఫ్యూజ్ కావద్దు అని చెప్పి. మీ అధికారులు కన్ఫ్యూజ్ చేస్తున్నారు కదా జనాలు. మా అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. కావాలని కొద్దిమంది రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు 10 ఏళ్ళు పాపం వాళ్ళు ఇల్లు 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 అని అరిసి గోపడితే కూడా పట్టించుకున్నటువంటి వాళ్ళు, రేషన్ కార్డు అని అడిగితే కూడా పట్టించుకున్నటువంటి వాళ్ళు, కావాలని వాళ్ళ చేతిలో ఉన్నటువంటి మీడియాతోనో లేకపోతే సోషల్ మీడియాతోనో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి లబ్ధిదారుల్ని మిస్గైడ్ చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు పొందకుండా చేయాలనేటువంటి కుట్ర చేస్తున్నారు. నేను అందుకే మరొకసారి మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇళ్ళు లేని సమస్త పేద కుటుంబాలందరికీ, రేషన్ కార్డు పొందాలనుకున్నటువంటి వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం మీకోసమే ఈ గ్రామ సభలు పెట్టింది. దయచేసి దీనికి మీరు సక్రమంగా వాడుకొని మీ అప్లికేషన్స్ పెట్టుకొని మీరు వాటిని పొందడం కోసం వచ్చిన అవకాశాన్ని సువర్ణ అవకాశంగా వాడుకోవాల్సిందిగానే విజ్ఞప్తి.